దాదాపు రమారమి 1,00,000 కోట్ల వరకు కూడా లిక్కర్ లో స్కామ్ జరిగింది. అవును. ఏ రకంగా జరిగింది? 3,000 కోట్లు కేవలం కమిషన్ మాత్రమే. అంతే. ఏది డిస్టిలరీస్ వాళ్ళు వీళ్ళ షాప్స్, గవర్నమెంట్ షాప్స్ లోకి వాళ్ళు తయారు చేసింది అమ్మడానికి కావాల్సిన లైసెన్స్, ఆ పర్మిషన్స్ పొందడానికి ఇచ్చిన లంచం. అది కాదండి. డిస్టిలరీస్ సప్లై చేసిన క్వాంటిటీస్ కి, షాప్స్ లో పెట్టి అమ్మిన క్వాంటిటీస్ కి చాలా వ్యత్యాసం ఉంది. డబుల్ పైన వ్యత్యాసం ఉంది. అది అనధికారికంగా క్యాష్ రూపంలో వసూలు చేశారు. అందుకనే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ తీసేసి ఓన్లీ క్యాష్ రూపంగానే తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన కారణం ఏంటంటే, అది అంతులేని సంపద వస్తుంది లిక్కర్ ద్వారా, లెక్కలేనంత కరెన్సీ వస్తుంది పోవేయడం కోసమే చేశారు. మరి దాని సంగతి ఏంటి? దాన్ని కూడా ఆ లెక్కలను కూడా తీయాలి. అది కూడా చాలా తేలిగ్గా తీయొచ్చు. డిస్టిలరీస్ లో ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ డాటా అంతా ఉంటుంది. ఏ డిస్టిలరీస్ నుంచి ఎంత ప్రొడక్ట్ చేశారు, ఎంత వెళ్ళింది అనేది ఆ రికార్డ్స్ ఎందుకని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇది పెద్ద కుంభకోణం. ప్రపంచ చరిత్రలోనే ఒక లిక్కర్ కి సంబంధించిన ఇంత పెద్ద ఒక డిజైన్డ్ కుంభకోణం స్కామ్ అంటే ఇది ప్రీ డిజైన్డ్ స్కామ్. ఇది కేవలం పెద్ద, ఎందుకంటే అత్యంత ప్రచారం లేకుండా తేలిగ్గా జరిగిపోయే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది లిక్కర్ వ్యాపారం. ప్రజల యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకుని రక్త మాంసాలని పీల్చేసే వ్యాపారం. దీని ద్వారా పెద్ద డబ్బు వస్తుందని తెలుసు. అందుకనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ప్రొఫెషనల్ గా డిజైన్ చేశారు దీన్ని. ఏ రకంగా అత్యధిక మొత్తంలో దీన్ని ఆదాయ వనరుగా సొంత జేబులో తీసుకెళ్లాలంటే ప్రైవేటు వ్యాపారస్తుల చేతుల్లో ఉంటే రాదు. అది వీళ్ళకి ఆదాయం రాదు, ఏదో మామూలు ముడుపులు వస్తాయి. అందుకని ప్రభుత్వం ద్వారా అమ్మకాలు చేయాలి. దానికి వంకేం పెట్టారు? ప్రొహిబిషన్. మేము దశల వారీగా లిక్కర్ని ప్రొహిబిషన్ తీసుకొస్తామని మాయమాటలు చెప్పి మహిళల్ని నమ్మించి గెలిచిన తర్వాత షాపుల ద్వారా అమ్మటము. రికార్డ్స్ లో అమ్మిన క్వాంటిటీస్ వేరు, ఒరిజినల్ గా అమ్మిన క్వాంటిటీస్ వేరు. చాలా చీప్ లిక్కర్ తయారు చేసి స్పిరిట్ లో రంగు నీళ్లు కలిపి అమ్మి ప్రజల ప్రాణాలు ఎన్నో వేల మంది చచ్చిపోయారు. ఇప్పటికీ కూడా అవయవాలు చెడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వేలాది మంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్. నేనేమంటానంటే సిట్టు దాని మీద దృష్టి పెట్టాలి. అనాథరేయుడుగా ఈ 3,000 కోట్లే కాదు, ఇంకేం జరిగింది లిక్కర్ అడ్డం పెట్టుకొని అనే దాని మీద కూడా సిట్టు దృష్టి పెట్టాలి. అట్లాగే ఇప్పుడు మనం తాజాగా మాట్లాడుకుంటున్న ఎవరైతే ఇతను ఉన్నాడో వెంకటేష్ నాయుడు, ఇతను ఒక బ్రోకర్. ఒక పవర్ లో ఉన్న వాళ్ళందరినీ, పారిశ్రామికవేత్తల్ని అందరి డబ్బులు అటు ఇటు సరఫరా చేసి ఒక బ్రోకర్. 5 లక్షల ఆదాయం నాది అని అఫిడవిట్ లో అతను ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో చూపించుకునే వ్యక్తి. మరి ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రైవేట్ ఫ్లైట్ లో జెట్స్ లో వెళ్ళడం ఏంటి? ఆ రకంగా జల్సాలుగా అసలు అతను ఎయిర్పోర్ట్ లో అక్కడ దాకా అతను అనుమతి ఇవ్వడం ఏంటి? రెడ్ ఇదున్న కారులో, బొక్క కారులో తిరగటం ఏంటి? అనేకమైన ఉన్నాయి. ఇతనొక్కడే ఇలాగ ఉన్నాడా? ఇంకా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చెవిరెడ్డి గారి అండ, వారి బాస్ అండాదండలు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియని వ్యక్తిని అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్తారు? వీళ్ళ యొక్క పాతివృత్యం మీద మనం అనుమానించాల్సిన, లేకపోతే శోషణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఇంత పెద్ద డిజైన్డ్ స్కామ్ లో వచ్చే ఆదాయాన్ని వీళ్ళెవరు పంచుకోరు కదా. వీళ్ళేమైనా పంచుకుంటే ఆయన ఊరుకుంటాడా? అసలు ఆయన తెలియకుండానే ఈ రకమైన స్కామ్ కోసం డిజైన్ చేయబడింది ఆ స్కీము. లిక్కర్ స్కీము డిజైన్ చేసింది ఎవరు డిజైన్ చేస్తారు? ప్రభుత్వ అధినేత. తెలియకుండా జరగదు. ప్రభుత్వం చేసిన తర్వాత దాని మీద డబ్బు వస్తుంటే వీళ్ళు తింటంటే పోనీ మధ్యలో ఆయనకి ఏం తెలియదు అనుకుందాము, వీళ్ళందరూ కాజేసుకుంటుంటే జేబులో వేసుకుని ఆయన ఊరుకుంటాడా? ఏళ్ళు నోట్లో పెట్టుకుని కూర్చుంటాడా? తాట తీస్తాడు. అది ఖచ్చితంగా ఓపెన్ ఫ్యాక్ట్. చిన్న పిల్లలని చెప్తారు. రాష్ట్రంలో ఎన్ని స్కాములు జరిగినా, ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత పోగేసినా చివరికి ఎక్కడికి వెళ్ళాలి? దానికి ఒక నిర్దేశించబడిన డెన్స్ ఉన్నాయి. నిర్దేశించబడిన డెన్స్ లోకే వెళ్ళింది. ఇది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. కాబట్టి ఏంటంటే అంత మనం అనుమానించాల్సిన అక్కర్లా, అంత ఆధారాల కోసం మనం పరితపించాల్సిన అక్కర్లా. క్లియర్ కట్ ఇండికేషన్స్, ఇన్ఫర్మేషన్స్, క్లియర్ కట్ ఇదేంటంటే జరిగింది ఏంటంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇదంతా పోగేసిన డబ్బంతా కూడా ప్రధానమైన ఎవరైతే ప్రభుత్వాధినేత ఉన్నారో ఆ డెన్కి వెళ్ళింది. రకరకాలుగా వాడారు దాన్ని. ఇదే వెంకటేష్ నాయుడు ఇక్కడ మన జగ్గైపేట దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు.
8.5 కోట్ల రూపాయలతోటి. అసలు చెవిలో ప్రజలకు పూలు పెట్టేటట్టు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. మాకేం సంబంధం లేదు, దీంట్లో ఏం జరగలేదు, లిక్కర్లో అసలు ఏం కుంభకోణం, చాలా చాలా పద్ధతిగా చేశారు లిక్కర్ వ్యాపారం అని మాట్లాడుతూ ఉంటారు రకరకాల డిబేట్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు. ఇంకేం చేస్తారు సార్? సరే, ఈ రకంగా కవర్ చేసుకోవడం తప్ప అంతకంటే ఏం మాట్లాడతారు? ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారని కనిపిస్తోంది. కానీ ఎవరు తప్పించుకోలేరు ఈ విచారణ నుంచి. ఓకే సార్, ఒకసారి నేను విల్సన్ గారితో మాట్లాడతాను. విల్సన్ గారు ఏం చెప్తారు సార్? అంటే ఈ ఒక్క వీడియోనే కాదు, ముందు ఇంకా చాలా